ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంశమును మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాము. అంశం ఏమిటి అంటే, క్రీస్తు రాజ్యములో ప్రవేశించాలంటే దేనిని వినాలి, దేనికి లోబడాలి? అంశం మరొకసారి, క్రీస్తు రాజ్యములో ప్రవేశించాలంటే దేనిని వినాలి, దేనికి లోబడాలి అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ రాజ్యంలో ప్రవేశించాలంటే దేనిని వినాలి, దేనికి లోబడాలి? దీన్నే బైబిల్ చెప్పే సమాధానం ఏంటి అంటే, పునర్జన్మ సంబంధమైన స్నానము అని. బాప్తిస్మము తీసుకున్న వారు ఈ రాజ్యంలో ప్రవేశిస్తారు. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే వాడు కొత్తగా జన్మించాలి, వాక్యము ద్వారా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. మనం ఏ చట్టానికి లోబడి బాప్తిసం తీసుకుంటున్నామో ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలమై ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. అయితే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం వినే బోధ కానీ, సువార్త కానీ, సత్య సువార్త ఏదైనా కానీ మరి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వినేది మనం ఏది అంటున్నామో ఆ వినేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంగతులు క్రైస్తవులుగా ఉండడానికి పిలువబడిన వారికి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. దేవుని రాజ్య విస్తరణ చేస్తాను అన్నప్పుడు అపవాది పరలోకంలో దేవునిపై తిరుగుబాటు చేశాడు. దేవుడు దేవుని రాజ్యములో ప్రవేశించే వాని మీద కూడా తిరుగుబాటు చేస్తాడు, చేస్తూనే ఉంటాడనే విషయాన్ని గమనించాలి. దేవుడు తన రాజ్యాన్ని విస్తరిస్తాను అన్నప్పుడు పరలోకములో అపవాది దేవునిపై తిరుగుబాటు చేశాడు. మరి దేవుని రాజ్యములో ప్రవేశించే వారి మీద కూడా అపవాది అనేవాడు తిరుగుబాటు ఖచ్చితంగా చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు కూడా. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి పరిచర్య ప్రారంభించే కాలంలో క్రీస్తు యొద్దకు అపవాది వచ్చి, నీవు నా పాదములకు మ్రొక్కు, ఈ లోక రాజ్యములన్నీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఇక్కడ దేవుని రాజ్యమునే పునఃస్థితి స్థాపన చేయడానికి వచ్చిన యేసునే తనకు లోబడేలాగా చేసుకోవాలనుకుంటున్నాడు అపవాది అనేవాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని రాజ్యాన్నే తిరిగి పునఃస్థితి స్థాపన చేయడానికి వచ్చినటువంటి దైవ కుమారుని యొద్దకు వెళ్ళి తనకు లోబడేలాగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ క్రీస్తు లోబడలేదనుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం, రాజుగా చేయుటకు అంటే 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత వచ్చి ఈ రాజ్యాన్ని నావే, నాకు నమస్కరిస్తే నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు అపోదనేవాడు. లొంగలేదు. తర్వాత మరలా క్రీస్తు యొద్దకు అనేక మందిని పంపించాడు.
క్రీస్తుని ఈ లోక భౌతిక రాజ్యానికి రాజుగా చెయ్యాలని బలవంతంగా పట్టుకోబోతున్నారండి. అది ఎక్కడుందంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకోబోచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళాను. రాజు ఏ రాజ్యానికి రాజు అయినా దేవుని రాజ్యానికి రాజు అయితే దేవుని రాజ్యాన్ని తిరిగి పునఃస్థాపన చేయడానికి వస్తే అలాంటి ఈ దైవ కుమారుణ్ణి వీళ్ళు కొంతమంది భౌతిక రాజ్యానికి ఈలోక రాజ్యానికి రాజుగా ఉండమని బతిమాలుతున్నారు, పట్టుకొని బలవంతం చేస్తున్నారు. అది ఎరిగి యేసుక్రీస్తు మళ్ళా తిరిగి కొండకి ఒంటరి అయిపోయాడు. క్రీస్తును రాజును చేయడానికి ప్రయత్నించారు. ఇక్కడ క్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచినప్పుడు, యేసుక్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచినప్పుడు 3 లోకముల మీద అధికారం పొంది ఉన్నాడు. అపవాది ఏం చెప్తుంది? ఈ లోక రాజ్యాలన్నీ నావే అని వాటి మహిమలన్నీ వివరంగా చెప్పి నాకు నమస్కరిస్తే సాగిల పెడితే నీకు ఇచ్చేస్తానన్నాడు. లోబడలేదు క్రీస్తు. సిలువ వేయబడి మరణమును గెలిచిన తర్వాత 3 లోకాలకి రాజుగా నియమించబడ్డాడు, అధికారం పొందుకున్నాడు. అపవాది అయితే ఈ లోకానికి రాజును చేయడానికి ప్రయత్నించాడు, ఈ లోకానికి మాత్రమే. మరి దేవుడు 3 లోకాల మీద రాజుగా నియమించాడు. ఆయన అపోస్తులు మరియు పరిశుద్ధాత్ముని బోధ జరిగిస్తున్న కాలంలో అపవాది ఎలాంటి ఆటంకాలు కలిగించాడు అంటే, అప్పటి నుండి అపోస్తుల బోధలో సువార్తలో క్రీస్తు పునరుద్ధానమును గూర్చి, క్రీస్తు రాజ్యమును గూర్చి బోధిస్తూ ఉన్నప్పుడు అపోస్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో శక్తిని పొందుకున్న వారే క్రీస్తు రాజ్యం గురించి బోధిస్తూ ఉంటే అపవాది మీరు ఏ సువార్త అయినా బోధించండి కానీ క్రీస్తుని గూర్చిన క్రీస్తు రాజ్యమునకు గూర్చి బోధించవద్దని అనేకమైన ఆటంకాలు ఈ లోకాధికారుల ద్వారా కల్పించటం జరిగింది. దేవుని రాజ్య పునఃస్థితి స్థాపన జరిగిపోతే అపవాది కూడా తన రాజ్యమును శరవేగముగా ఈ భూమి మీద విస్తరించుకుంటూ ఉన్నాడు. దేవుని రాజ్యము పునఃస్థితి స్థాపన జరిగింది, అపవాది రాజ్యము కూడా అతి వేగముగా విస్తరించబడుతున్నటువంటి పరిస్థితి. సాతాను పని అన్ని కాలముల్లో చేస్తూనే ఉన్నాడు. అన్ని కాలములో అంటే ప్రస్తుత కాలంలో అబద్ధ ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. ప్రవక్తల కాలాలలో ప్రవక్తలుంటే అబద్ధ ప్రవక్తలు ఏర్పాటు చేశాడు. క్రీస్తు కాలంలో క్రీస్తుకు విరోధముగా ఆపోజిట్గా అబద్ధ క్రీస్తులను రప్పించాడు. బోధకుల కాలంలో బోధలకు బదులుగా విరోధంగా అబద్ధ బోధకులను రప్పించి తన పనిని భూమిపై చాలా వేగంగా జరిపిస్తున్నాడు. దేవునితో పోటీ పడుతున్నాడు వీడు. కాబట్టి మనం దేవుని రాజ్యమును గూర్చి సువార్తను గూర్చి చాలా జాగ్రత్తగా మనము తెలుసుకోవలసిన, గ్రహించవలసిన అవసరము ఉంది. ఎందుకంటే అనాది నుండి కూడా వాడు తన పని చేస్తూనే ఉన్నాడు. నీవు వినే వాక్యము సర్వసత్యమేనా లేక కలిపి చెరిపేసిన దుర్బోధన వింటున్నావా అనేది నువ్వు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. నువ్వు తాగే నీటిని జాగ్రత్తగా చూసుకుంటావు, నువ్వు తినే ఆహారమును జాగ్రత్తగా చూసుకుంటావు, కానీ ఆత్మ సంబంధమైన నీ రక్షణను కల్పించే వాక్యం విషయంలో మాత్రము అలాంటి జాగ్రత్త తీసుకోలేవు. తీసుకుని తీరాలి. ఇప్పుడు ఏది అసలైన బోధ, ఏది నకిలీ బోధ మనం గమనించుకోవాలి, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నీవు సత్యాన్ని నమ్మితే దేవుని రాజ్యములో చేర్చబడతావు. అసత్యమును నమ్మితే నీవు సాతాను రాజ్యములో చేర్చబడతావు. నువ్వేది నమ్ముతున్నావు, నువ్వేది వింటున్నావు, నువ్వు దేనికి లోపడుతున్నావు? మనం క్రీస్తు చట్టాన్ని అనుసరించాలి. అప్పుడే క్రీస్తు సంఘములోను రాజ్యములోను చేర్చబడతాం. క్రీస్తు రాజ్యములో చేర్చబడాలి అంటే క్రీస్తు చట్టానికి మనము లోబడాలి, చట్టాన్ని అనుసరించాలి.
అప్పుడే సంఘంలోను రాజ్యంలోను చేర్చబడతాం. క్రీస్తును గూర్చిన సువార్త వలన మనము రక్షణ పొందుట ఇది వాక్యం మూలముగా పుట్టాలి. యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో, చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, మానవులు ప్రథమ ఫలముగా ఉండునట్లు ఏం చేశారు తెలుసా? సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. మరలా మనం కనబడాలి. ఎలా? సత్యవాక్యం వలన. వాక్యము ద్వారా జన్మించాలి. కొలస్సి 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకటి బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుణ్ణి గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నీ హృదయంలో లోకం కాదు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలని వాక్యం చెప్తుంది. క్రీస్తు వాక్యం మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. మనము వాక్యము ద్వారా కనబడాలి. సంఘములోనికి పిలువబడిన వారు ఎలా పిలువబడాలి అంటే వాక్యము ద్వారా పిలువబడాలి, సువార్త ద్వారా పిలువబడాలి. వాక్యం మన జీవితంలో కార్యసిద్ధి కలగజేయాలి. వాక్యం మన హృదయంలో, మన జీవితంలో కార్యసిద్ధి కలగజేయాలి. సమాధాన వాక్యం, వాక్యంలో ఏముంది? సమాధానం. యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఇంత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడే. క్రీస్తును గూర్చిన బోధ సర్వసత్యమును నీ యొద్దకు తేకపోతే, మీ యొద్దకు వారు వస్తే వారిని మీ ఇంట చేర్చుకోవద్దంటున్నాడు. ఇంకా సొమ్మని వానితో చెప్పనవద్దు, సొమ్మని చెప్పొద్దు అంటున్నాడు. అబద్ధ బోధను గుర్చి కలిపి జరిపేటువంటి బోధకులను గుర్చి జాగ్రత్తగా ఉండాలి. వాడిని ఇంటికి చేర్చుకోవద్దు, రానివ్వద్దు. వానికి నువ్వు సొమ్మని చెప్పొద్దు అంటున్నాడు. సొమ్మని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలుపడు. వాడికి సొమ్మని చెప్పవా నువ్వు? వాడు పాపంలో నీకు కూడా పాలు ఉంటది, పాలుపడలేకపోతావు అంటాడు. అపవాదిని ఎలాగను గుర్తించాలి మనం? అపవాదిని ఎలా గుర్తించాలి మనం? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, వాక్యంలో ఉంది. 2వ కొరింథీ పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఈ లోకాన్ని క్రీస్తునందు తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించిన. మాకంటే ఎవరికే? అపోస్తులకి. అపోస్తులు చెప్పింది మనం చెప్పాలి. అపోస్తులు చెప్పనది, అపోస్తులు చేయనిది మనం ఎప్పటికీ చేయకూడదు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. చూసారా? దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం అంటాడు. అపోస్తుల కార్యాలు 10:36. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, దేవుడు సమాధానకరమైన సువార్త ఎవరి ద్వారా ఈ లోకాల్లో ప్రకటింపజేశాడంటే క్రీస్తు ద్వారా. ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురంటున్నాడు. ఎఫెసు 2:17. మరి ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించి. దూరస్తులు, సమీపస్తులు ఎవరిళ్ళు? దూరస్తులంటే అన్యులు, దేవుడు లేని ప్రజలు. సమీపస్తులంటే దేవుడు కలిగిన ప్రజలు, ఇశ్రాయేలీలు.
యూదులు వీరికి సమాధాన సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు వచ్చి సమాధాన సువార్త ప్రకటించాడు. రోమపత్రిక 5:10-11 యాలేనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునికి శత్రువులమై ఉన్నాము. ఎందుకంటే మన అపరాధముల చేత పాపముల చేత మనము సచ్చిన వారంగా ఉన్నాము. మనం బతికించాలని దేవుడు సంకల్పం. ఆయన కుమారుడు మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయంగా రక్షింపబడదు అంటాడు. యేసుక్రీస్తులోనే సమాధానం ఉంది. ఆయన సువార్తలోనే సమాధానం ఉంది. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. నువ్వు దేవుళ్ళు ఆనందపడుతున్నావంటే కారణం యేసుక్రీస్తు ద్వారా. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనకి ఆయనకి మధ్య ఉన్నటువంటి పాపాన్ని పడగొట్టిన వాడు ఆయనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14-16-17 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును మీకును మాకునంటే దేవుడున్న ప్రజలకును దేవుడు లేని ప్రజలకును మధ్య ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేడి చేత మధ్య గొడన పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన ధర్మశాస్త్రాన్ని పడగొట్టాడు. ఉభయులను ఏకపరిచాడు. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఎలాగున చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన గూర్చిన ప్రతి మాటలో సమాధానం ఉంది. మరి ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి నీ సమాధాన సువార్తను ప్రకటించాడు. దేవునితో సమాధానం పడాలంటే నువ్వు ఆయన సువార్త ఎందుకు నువ్వు రావాలి, వినాలి. కొలస్సీ 1:20 కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 ఆయన సిలువ రక్తము చేత చూసారా, యేసుక్రీస్తు సిలువ రక్తము చేత సంధించి ఆయన మన ద్వారా ఆయన ద్వారా సమస్తమును అంటే అవి భూ సంబంధమైన ఆయనను పరలోక సంబంధమైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవలననియు తండ్రి అభిష్టమాయను. యేసుక్రీస్తు భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ కూడా క్రీస్తు మరణము ద్వారా క్రీస్తు సిలువ రక్తము ద్వారా సమాధాన పరుచుకునవలనని తండ్రి అభిష్టమాయన అంటాడు. భూలోకములో ఉన్నవి ఏంటి, పరలోకంలో ఉన్నవి ఏంటి అంటే భూలోకంలో ఉన్న మనలను పరలోకంలో ఉన్నటువంటి దేవుని కుటుంబంతో సమాధాన పరుచుకోవాలి అనేదే ఆయన అభిప్రాయము, ఆయన సంకల్పం. కొలస్సీ 1:22 తన సన్నిధిని మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచి ఎలా మనల్ని దేవునితో సమాధానపరిచాడు అంటే ఆయన మరణం వలన తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచయనుంది. మనము దేవునితో సమాధాన పడాలి అంటే మనకు దేవునికి మధ్య ఉన్న పాపము తొలగిపోవాలి కదా. దేవునికి మనకు మధ్య ఏముంది? పాపము. అది పోవాలి. అలా పోవాలి అంటే నీవు సమాధానకరమైన సువార్త వినాలి. దేవునికి నీకు మధ్య సమాధానము కలగాలంటే ఆయనకి నీకు మధ్య ఉన్నటువంటి పాపం పోవాలి. అలా పోవాలంటే నువ్వు ఎక్కడ రావాలి? సమాధానకరమైన సువార్తను వినాలి. సాతాను చాలా తెలివైనడు తెలుసా. ఆదాము అవల పక్కన వాడు కూర్చున్నాడు. దేవుని కుమారులైన ఆదాము అవ్వల పక్కన సాతానుడు కూర్చున్నాడు తెలుసా. క్రీస్తు వస్తే ఆయన పక్కన కూడా కూర్చున్నాడు. ప్రారంభం నుంచి చూడండి. ఏదేను వనములో దేవుని కుమారులైన ఆదాము అవ్వల పక్కన సాతానుడు కూర్చున్నాడు. పరలోకము నుండి దేవుని సొంత కుమారుడు పాప శరీరాకారంలో భూలోకానికి వస్తే ఆయన పక్కన కూడా కూర్చున్నాడు. ఆలోచించండి.
మరి అపోస్తులు బోధిస్తూ ఉంటే వాళ్ళు పక్కన సాతాను గడు కూర్చున్నాడు. ఇప్పుడు క్రైస్తవులమైన మన పక్కన కూడా కూర్చున్నాడు వాడు తెలుసా? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఏకాశకాలు వేసుకుని లోకంలో తిరిగితే పని అవుద్దా మనకు చెప్పండి? ఏది పడితే అది దేవుని సువార్త కాదు, దేవుని మాట కాదు. మనుషుల జ్ఞానముతో నేర్పు మాటలతో కాక అన్నాడు అక్కడ. కానీ అందరూ కూడా సంఘాల్లో మనుషు జ్ఞానము నేర్పు మాటలకు కనెక్ట్ అయిపోతున్నారు వీళ్ళు. సాతాను గాడు మాకు తెలివైనాడు అపవాదిగాడు. ఆదాము వాళ్ళ పక్కన కూర్చున్నాడు, క్రీస్తు పక్కన కూర్చున్నాడు, అపోస్తుల పక్కన కూర్చున్నాడు. వారు బోధిస్తూ ఉంటే క్రైస్తవులమైన మన పక్కన కూడా కూర్చుంటాడు కూడా. క్రీస్తు వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా నీవు సంపనీయాలి. సమృద్ధిగా. 2 కొరింథీ పౌలు గారు కొరింథీకి రాసిన 2వ పత్రిక 3:3 రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక. ఒకప్పుడు ఆజ్ఞలు రాతి మీద సిరాతో రాయబడ్డాయి. ఇప్పుడు మెత్తని హృదయముల అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపడుతున్నారు. వాక్యము ఎక్కడ రాయబడుతుందంట? హృదయముల మీద. దేంతో? పెన్నతో కలంతో కాదు, దేవుని ఆత్మతో. అది కొలస్సి 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుణ్ణి గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసింపనియండి. హృదయములలో. ఎక్కడ? హృదయంలో ఉండాలి వాక్యం. ఆలోచన చేయండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదువుతాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఎలా చెప్తున్నాడు? ప్రభు ఎట్లనను ఏమన్నాడు ప్రభు? ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేల్ ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను కొత్త నిబంధన చేయుదును. ప్రభు చెప్తున్నాడు. చూసారా? ఆలోచించండి. యూదా వారితో, ఇశ్రాయేల్ ఇంటి వారితో, యూదా ఇంటి వారితో కొత్త నిబంధన చేస్తున్నాడంట. అది నేను ఐగుప్తులో నుండి వీరిని పితరులను వెలుపలికి రప్పించి తకై వారిని చేయి పట్టుకున్న దినము నా వారు వంటిది కాదు. అంటే మొదటిది ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదాళ్ళు అలక్ష్యము చేసి తనని ప్రభు చెప్పుచున్నాడు. 10 ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేది. ఎక్కడ? వారి మనసులో, హృదయములో. అదే వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అది చెప్పాడు అక్కడ. వారి హృదయములో, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచేదును. వారు హృదయముల మీద వాటిని రాసేదును. హృదయముల మీద ఎలా రాస్తారంటున్నాడు అన్నాడు కదా. నేను వారికి దేవుణ్ణి అయిందును, వారు నాకు ప్రజలయ్యిందురంట. ఇది ప్రవచనం ఎక్కడుంది? ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 31 నుంచి 34వ వచనం వరకు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34 వరకు. ఇదిగో నేను ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా వారి ఇంటి వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. యెహోవా చెప్తున్నాడు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదంట. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకుని వారిని భరించువాడని నేనే, కానీ భంగం చేసుకున్నారంట. ఇదే యెహోవా అంటాడు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. ఏం చేయబోతున్నాడు? వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దానిని రాసేదనంటాడు. నేను వారికి దేవుణ్ణి అయ్యుందును, వారు నాకు ప్రజలకు జనులకు ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందము అని తమ పొరుగువానికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక
ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవాకు అన్నాడు. ఈ వాక్యము మన హృదయంలో ఉండాలి. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. నేటి కాలంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అంటాడు. వాక్యం చెప్తున్నప్పుడు ఈ శివుని విని శివుని వదిలేయకూడదు. అది ఏం చేయాలి? హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయం అనే పలక మీద రాయబడాలి దేవుని ఆత్మచేత. రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవంగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అన్నాడు. ఒక పత్రిక అంటే కాగితం మీద ప్రింట్ చేసే అక్షరాలు ఉంటే పత్రిక అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? నీవే నా పత్రిక, నా ధర్మ విధులు నీ హృదయం మీద రాయబడాలి. యాకోబు గారు రాస్తున్నాడు 1వ అధ్యాయం 21లో, అందుచేత సమస్త కల్మసమును విర్రవేగుచున్న దుష్టత్వాన్ని మాని. క్రైస్తవులు అని చెప్పుకుంటాం. మనలో లేనిది ఏంటంటే విశ్వాసులం అంటాము, బోధకులం అంటాము, ఇంకా ఎన్నో చెప్తాము. కల్మసం అనేది వదులుకోకుండానే ఉన్నారు. విర్రబీగే తత్వం, నేనే అనే అహంభావం, నాకే తెలుసు అనే అహంభావం, దుష్టత్వం మానరా, మానమని చెప్తున్నాడు. సమస్త కల్మసమును విర్రబీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి. లోపలంటే ఎక్కడ? హృదయంలో. మీ ఆత్మ శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించే శక్తిగల వాక్యం, దేవుని శక్తి వాక్యములో ఉంది. ఆ వాక్యము నీ హృదయం మీద నాటబడాలి. మీ హృదయముల మీద నాటబడాలి. 1 పేతురు 3:15, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎక్కడ? హృదయముల మీద. చాలా మంది చర్మం మీద, చేతుల మీద పచ్చబొట్టేసుకుంటూ ఉంటారు. ఆయన కోరుకునేది పచ్చబొట్టేసుకుని ప్రభు వాక్యాలు రాసుకుని లోపల తప్పుడు పనులు చేయమని కాదు. అక్కడ మీ హృదయం మీద రాసుకోవాలంటున్నాడు. ఆలోచన చేయండి. మనం ఎలా ఎదగాలి? విశ్వాస శుభోదయ సంబంధమైన వాక్యము ద్వారా మనం ఎదగాలి. వాక్యము ద్వారా ఎదగాలి మనం. చాలా మంది భౌతికంగా ఈ లోక శరీర పరంగా, ఆర్థిక పరంగా ఎదుగుతుంది చూసి ఇదే ఆశీర్వాదం, ఇదే మనకి సంతోషం అనుకునే వాళ్ళు చాలా మంది మన క్రైస్తవులైనా ఉన్నారు. అది కాదు. 1 తిమోతి, పౌలు తిమోతి గారు రాస్తున్న 1వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన ఏ బోధ? విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపాలుచు ఎదుగుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయి ఉందువు. క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడిగా ఉండాలంటే నీవు వింటున్న బోధ, నువ్వు చేస్తున్న బోధ, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాన్ని నువ్వు వినాలి, నువ్వు ప్రకటించాలి. అపవిత్రములైన ముసలము ముచ్చట్లను విసర్జించాలి. విసర్జించమని చెప్పిన వాటిని విసర్జింపకుండా ఈ ముసలము ముచ్చట్లో అపవిత్రములైన ముసలము ముచ్చట్లు చెప్తున్నారు సంఘంలో. దేవాభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. సాధకం అంటే ఏమండి? నీవు వాక్యాన్ని పదే నీవు దాన్ని నేర్చుకోవాలి, సాధన చేయాలి. నీవు నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకోవాలి. మనము నమ్మదగిన బోధన ఏదో అనేది తెలుసుకుని దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం హిత బోధ అంటే ఆరోగ్యకరమైన బోధన అర్థం. ఆ బోధ హిత బోధ, ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన బోధ వలన రక్షణ ఉంటుంది. అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రహించుకుని ఇది రాశారా లేక అప్పటి కాలంలో పరిస్థితులు ఉన్నాయా అంటే, ఇది
ఆరోగ్యకరమైన బోధ అంటే అది, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. ఆ మాట ఎందుకు రాశాడు? ఆ కాలంలో ఇవి ఉన్నాయా? అసత్య బోధలు ఎన్నో ఉన్నాయి అప్పుడు. సంఘ ప్రారంభ కాలంలోనే అసత్య బోధలు, అబద్ధ బోధలు, కలిపి సరిపే బోధలు వచ్చేసే సంఘంలోకి. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు 2వ పత్రిక 3:15 అంటాడు, నీవు నేర్చుకొని, ప్రతి బోధకుడు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? దైవ సంకల్పము ప్రకారముగా ఉన్న దేవుని మార్గమును నువ్వు తెలుసుకుంటున్నావా? సుబోధన తెలుసుకుంటున్నావా? సర్వసత్యం తెలుసుకుంటున్నావా? నీవు నేర్చుకొని రూఢి అని కొన్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండు. నిలకడగా ఉండాలి. నువ్వేం చెప్తున్నావు? దేవుని మాట నీ నోటను చెప్పబడుతున్నప్పుడు చెప్పే నీవు కూడా వాటి యందు నిలకడగా ఉండాలి. అది పేతురు గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా, ఒక సంఘ కాపరిగా, దైవజనుడిగా నీకు ఉండవలసిన లక్షణాలు చూడండి. ఏం మానాలి? సమస్తమైన దుష్టత్వం మానాలంట. సమస్తమైన కపటమును మానాలంట. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే. శిశువు కొత్తగా అప్పుడే జన్మించిన శిశువుకి కల్మసం ఉండదు, కపటం ఉండదు, అసూయ ఉండదండి. అది అందుకంటాడు, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలను? పాలంటే ఆవు పాలు, గేదె పాలు కాదు, వాక్యమనే పాలు. అది అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోని అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించి. అపోస్తులు పెద్దలు నిర్ణయించిన విధులు, ఆజ్ఞలు, కట్టడాలు గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి అన్నాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం చూస్తే, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును, చాలా జాగ్రత్తగా గమనించాలి, దేవునికి 1, 2 ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేనికి పడితే దానికి నువ్వు అప్పగించకూడదు, ఏది బట్టి నువ్వు చెప్పకూడదు. నువ్వు వినే వాక్యమో, ఏ వాక్యం? దేవుని కృపావాక్యమేనా? చూడండి, ఆయన మీకు క్షమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమను గ్రహించుటకును శక్తిమంతుడు. చూస్తారా? దేవుడు మనము శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ప్రకటన 3:15, ప్రకటన గ్రంథం 3:15, నీ క్రియలను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగా ఉన్నా మంచిదే, వెచ్చగా ఉన్నా మంచిదే, కానీ ఎలాగున్నావు? నీవు చల్లగానైనను వెచ్చగా అయినా ఉండినా నీకు మేలు. ఉంటే వెచ్చగా ఉండు, మంచిది. లేదా చల్లగా ఉండు, మంచిది. నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. అదే ఉంది సంఘాల్లో, చాలా సంఘాల్లో. ఆ కాలంలోనే తప్పుడు బోధలు సంఘంలోకి వచ్చేసాయి. అలాగే బోధకుల మధ్య విభేదాలు కలిగించాడు సాతానుగాడు. అదే జరుగుతుంది నేటి కాలంలో కూడా. ఎలాగనగా అలాగనగా నేను అపోల్లో వాడిని, నేను పౌలు వాడను అని విభేదాలు కలిగించాడు ఆ కాలంలో. ఎవరో? సాతానుగాడే. నేను పౌలు వాడను, పౌలు దగ్గర బాప్తిసం తీసుకున్నాను, మా గురుగారు పౌలు అని ఒకడంటే ఒకటి అపోల్లో వాడిని. ఇట్లా విభేదాలు అవి పుట్టించాడు సాతానుగాడు. నీవు ఏ సంఘము అని అడుగుతున్నారు ఇప్పుడు నేటి కాలంలో. నువ్వే సంఘం? ఏ సంఘం అయితే నీకెందుకయ్యా? ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా చెప్పేది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమే కదా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన ఈ పునాది మీద కట్టబడితేనే నీవు పరలోకం వెళ్తావు, లేక లేదు, రక్షణ రాదు.
ఇప్పుడు నేటి కాలంలో సంఘాల మధ్య సాతాను గాడు పెట్టినటువంటి శిక్ష తెలుసా? నువ్వు ఏ సంఘం, నువ్వు ఏ డినామినేషన్ అంటాడు. మన వాక్యంలో ఒకటవ్వాలి, ఏకమై ఉండాలి వాక్యంలో, తెలుసా? ఎంత విభేదము మనలో పెంచేశాడంటే, ఫలానా సంఘం మేము, మీ దగ్గర రావు. ఆ సంఘానికి ఏమైనా వేరే బైబిల్ ఉందా? వేరొక వాక్యం ఉందా? వారి ఆత్మ రక్షణ కోసం వేరొక పద్ధతి ఏమైనా ఉందా వారికి? యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 మనం చూడగలిగితే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, తండ్రి యందు నేనును నాయందు తండ్రి అంటే ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు సుమా, వారి వాక్యము వలన నాయందు, దీనివల్ల వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థన చేయాలి. ప్రభువు చేసిన ప్రార్థన కూడా జ్ఞాపకం రావట్లేదు మీకు? సంఘాలు ఏంటి? సంఘాలు క్రైస్తవుడు క్రీస్తును ధరించుకున్నవాడు మాత్రమే క్రైస్తవుడు. ఏ సంఘమా, ఏ డినామినేషనా, ఏంది ఇది? ప్రభు ఏమంటున్నాడు? వాక్యం వలన నాయందు విశ్వాసమించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కూడా నేను ప్రార్థించుతున్నానని చెప్పాడు. ఆలోచించు, మనం వాక్యానికి అప్పగించబడాలి, వ్యక్తులకు కాదు. ఈ మధ్య దేవుడికి ఫ్యాన్స్ తగ్గిపోయారు, అయ్యగారికి ఎక్కువైపోయారు ఫ్యాన్స్, తెలుసా మీకు? పాస్టర్లకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, నేటి కాలంలో బోధకులకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. దేవుని వాక్యాన్ని మరుగున పడేసి వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏంటో కారణం తెలుసా? సాతాను. పౌలు గారు తెస్సలోనికి సంఘానికి రాస్తున్నాడు 2వ పత్రిక 2:15. కాబట్టి సహోదరులలా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏమి చేపట్టమంటున్నారు చెప్పండి? వాక్యాన్ని, విధులను, కట్టడాలను. నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనను మీకు బోధించబడిన విధులను చేపట్టుడి. అది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అండి. ఇది నువ్వు ఏ పునాది మీద విశ్వాసంగా కట్టబడాలో తెలుసా నీకు? ఏ వాక్యం వినాలో తెలుసా? ఏ వాక్యానికి నువ్వు లోబడాలో తెలుసా నీకు? తెలుసుకోకపోతే నీ జీవితం వేస్ట్, నీ విశ్వాస జీవితం వృధా, జీరో. తెలుసుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి ఉందా స్థిరం? ఈ సంఘం నుంచి ఆ సంఘం, ఆ సంఘం ఈ సంఘం, ఇట్లాగా మారిపోయే వాళ్ళని చాలా మంది చూస్తున్నాం. మారిపోవచ్చు. ఎప్పుడు తెలుసా? సరైన వాక్యం చెప్పనప్పుడు, క్రీస్తును గురించి చెప్పనప్పుడు, క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పనప్పుడు విడిచిపెట్టు. చెప్తూ ఉంటే ఉండాలి. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన, చూడండి, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. అది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడాలను. ఆ విశ్వాసము మీద నువ్వు తొలగిపోకుండా ఉండాలి. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడైతిని. పౌలు ఏ సువార్తకు పరిచారకుడై ఉన్నాడు? లేఖనాల ప్రకారంగా క్రీస్తు శిలువలో మృతి పొంది సమాధి చేయబడి పునరుద్ధానం లేచాడు. ఇది సువార్త. దీని మీద నిలిచి ఉండాలి మనం. ఈ పునాది ఏది అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 అంటాడు, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. ఎవరైనా ఎదిరించేవారంటే నువ్వు బెదరక సుమా, అందరూ ఒక్క భావం అంటే సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. ఏ పక్షమాన పోరాడు? అయ్యగారి పక్షాన పోరాడతాం కాదు. దేవుని సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. దేవుని
కుమారుడైన యేసుక్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి మనం. ఎఫెసు 2:20 ఎఫెసు 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఎలా కట్టబడుతున్నావో, కల్తీగా నిర్మించబడుతున్నావా నువ్వు? ఆలోచించు. నువ్వు కట్టే గృహం ఇసుక ఎక్కువ సిమెంట్ తక్కువైతే ఉంటుందా అది? అలాగనే వాక్యం తక్కువ లోకం ఎక్కువ చెప్పే బోధన వింటున్నావా నువ్వు కట్టబడలేవు విశ్వాసిగా. యూదా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు ఇవి ఉన్నాయి. చివరిలో ఉన్నాయి కదా అని చెప్పి ఎవరో పట్టించుకోకపోతే ఎట్లా? ఏవి జ్ఞాపకం చేసుకోమంటాడు? యేసుక్రీస్తు అపోస్తులు 12 మంది పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి చాలు. కొత్తగా ఏం చేయక్కర్లేదు. నువ్వు కొత్తగా ఏం వినక్కర్లేదు. యేసు శిష్యులైన అపోస్తులు పూర్వమందు మీతో ఏం చెప్పారో ఆ మాటలు జ్ఞాపకం చేసుకోమంటాడు. పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, నా సువార్త ప్రకారము. పౌలు గారు నా సువార్త ప్రకారం అంటున్నాడు. దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు జ్ఞాపకము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? చూడండి, దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని చెప్తుంటే ఇంకా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారండి వీళ్ళు? ఏం బోధ చేస్తున్నారండి? పునరుద్ధానుడై లేచిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. మృతులలో నుండి తిరిగి లేచిన యేసుని జ్ఞాపకం చేసుకోవాలి మనం. 1 పేతురు 1వ అధ్యాయం 10 నుంచి 15 వరకు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 15 వరకు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించు తమ యందును క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నవో దానిని విచారించి పరిశోధించిరి. చూడండి, వాక్యం చెప్పమంటే ఆ సంగతి ఏ కాలంలో జరిగింది? అది ప్రవచనమా కాదా? లేక భవిష్యత్తులో జరుగుద్దా? జరిగిపోయిందా? ఇవన్నీ చూడాలి నువ్వు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన. చూడండి, ఎలా అపోస్తులు ఎలా ప్రకటించారంట? పరలోకము నుంచి పరిశుద్ధాత్మని పంపగా ఆయన వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా, అంటే అపోస్తుల ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడిన. ఆ పరిచయం ఎంత గొప్పదంటే పరలోకములో ఉన్న దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి ఈ అపోస్తులు చేసినటువంటి పరిచర్య దేవదూతలు తొంగు చూడగోరుచున్నారంట. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని, ఏం కట్టుకోవాలి? మనసు అని నడుమును కట్టుకొని నిబరమైన బుద్ధి గల వారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులే ఉండుడని రాయబడి ఉంది. కాగా మీరు విధేయులకు పిల్లలైన మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపకానుంది. పూర్వం ఉన్నటువంటి ఆ పాపస్థితిని ఒడిచిపెట్టి అలా మరలా తిరిగి నడుచుకోకూడదు. 1 తెస్సలోనికి సంఘానికి, అంటే పౌలు తెస్సలోని సంఘానికి రాస్తున్న 1వ పత్రిక 2వ అధ్యాయం 3 మరలా 5, 6 వచనాలు. యాలనగా మా బోధ కపటమైనది కాదు. ఎంత అద్భుతం అండి! మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. ఎవరి బోధ? అపోస్తుల బోధ. మీరు ఎదిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను. మరి చాలా మంది బైబిల్ పట్టుకుని ఏం మాట్లాడతారు చెప్పండి? బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుని మాటలు చెప్పకుండా కల్పితాలు, కథలు నవ్వించడానికి, కవించడానికి మాటలు మాట్లాడుతుంటాం. ఇంకా ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేసమునైనను ఎన్నడును వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి అంటాడు. ఆ పరిచర్యకి దేవుడే సాక్షి అన్నాడు పౌలు. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున, ఎవరికి అపోస్తులు? క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు
సమర్థులమై ఉన్న అధికారం పెత్తనం చెలాయించడానికి సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము ఎన్నడూ కోరుకోలేదని చెప్తున్నాడు. చూసారా? ఇదండి. మరి నేటి కాలంలో ఎట్లా ఉన్నారు జనాలు? నేటి కాలంలో బోధకులకి అపోస్తులకి ఉన్న తేడా అదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండగా అద్భుతం అండి. అంటే ఆ కాలంలో అప్పటికి దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేసే వాళ్ళు వచ్చేసారు, ఉన్నారు సంఘంలో. అనేకుల వలె ఉండక అనేకులు ఉన్నారంట, ఒకరిద్దరు కాదు, లెక్కింపలేనంత అనేకులు వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు అప్పుడు. అలా ఉండక నిష్కపట్టము గల వారమును దేవుని వలన నియమించబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నారు. ఎక్కడ? క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నామన్నాడు. ఇది కదా బోధ, ఇది కదా మనకు అవసరం, ఇది కదా మనం వినాలి, ఈ బోధకే మనం లోబడాలి. అపోస్తుల కార్యాలు 10:33 అంటాడు, వెంటనే నిన్ను పిలిపించితేనే నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరమును దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచిట్లన్నాడు. ఎవరు? కొర్నేలి, నేను దేవుడు పిలవమనగా పిలిచావు, నువ్వు వచ్చావు, నువ్వు వచ్చడం మంచిదయ్యా, దేవుడు నీకు ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఆజ్ఞాపించినవి చెప్పకో మాకు, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటానికి మేము ఇప్పుడు రెడీగా ఉన్నామంటున్నాడు. మరి సంఘం ఆదివారం కూడుకుంటుంది, దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వినడానికి. మరి నువ్వు ఏం చెప్తున్నావు? ఏమి వినిపించడానికి వచ్చావు? నువ్వు ఏమి వినిపిస్తున్నావు? ఆలోచించు. 2 కొరింథీ 4వ అధ్యాయము 2-3 వచనాలు కానీ చూడగలిగితే, అయితే కుయుక్తిగా నడుచుకొనకయో దేవుని వాక్యమును వంచనగా బోధించక. అబ్బా, ఒక బోధకుడు కుయుక్తి అంటే నీతిమంతుడనే ఒక వేషం, వాడు బయటికి వెళితే క్రూర మృగం, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు తెలుసా? దేవుని వాక్యాన్ని వంచనగా బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైన రహస్య కార్యాలన్నీ విడిచిపెట్టారు. వాళ్ళు సత్యాన్ని బోధిస్తున్నారు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి, వినకపోతే అది నీ కర్మ, నీ విషయంలోనే అది మరుగు చేయబడుతుంది. నశించువారు అన్నారు, నశించుచున్నవారు అన్నాడు. నీవు కుయుక్తితో బోధించకూడదు, వాక్యాన్ని కలిపి చెరపకూడదు. హిత బోధకు అనుకూలమైన సంగతులు బోధించాలి మనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నీవు హిత బోధకు అనుకూలమైన సంగతులు బోధించు. సంఘానికి వెళ్తున్నావంటే ఏం చెప్తున్నావు బాధ నాయన? నువ్వు హిత బోధకు అనుకూలమైన సంగతులు వినేవారికి ఆ మాట వలన రక్షణ కలగాలి. 1 పేతురు 4:11, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించవలను. దేవుని మాట బోధించినట్టు బోధించాలి, నీ మాటలు కాదు. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములో మహిమయు ప్రభావమున ఆయనకి ఉండునుగాక అని అంటాడు. యూదా 1:3 అంటాడు, యూదా పత్రిక 1:3, వీళ్ళ మన అందరికీ కలిగడి రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నపడుచున్నాను. యూదా గారు అంటున్నాడు, మీ అందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు రాయవలని నాకు చాలా ఆసక్తి ఉందని చెప్తూ ఏం రాస్తున్నాడు చూడండి అక్కడ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఏది? మళ్ళీ ఎవరికి అప్పగించాడు? ఎవరు పరిశుద్ధులు? అపోస్తులకు దేవుడు అప్పగించాడు ఆ బోధ. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను, మీకు రాయవలసి వచ్చింది. కొత్తగా ఏదో ఒకటి రాయడానికి కుదరదు కదా. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించాడు దేవుడు. అదేనండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మొదలైనగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, క్రీస్తు న్యాయపీఠం. దీని గురించి మనం చెప్పాలి. 2 కొరింథీ 2వ అధ్యాయం 14-16 వరకు చూస్తే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను
కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. రక్షించబడే వారికి నశించే వారికి కూడా. నశించు వారికి జీవార్థమైన జీవపు సువాసనగా ఉన్నారు. నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు సువాసనగా ఉన్నారు. రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు సువాసనగా ఉన్నారు. వాక్యం ఒకటే. ఆ సత్య సువార్తను వింటే నువ్వు రక్షింపబడితే ఏమండి నీవు జీవార్థమైన సువాసనగా ఉంటుంది. నీవు హితబోధ చేయాలి. హితబోధ పౌలు తిమోతి చెప్తున్నాడు 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించే వానిగాను నేను నీవే దేవుని కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు. జాగ్రత్తే లేదు బోధకుల్లో. ఏది పడితే చెప్పేస్తున్నాడు. అది చెప్పకూడదు. లోకంలో చాలా ఉన్నాయి అలాంటివి. అవి ఎందుకు చెప్పడం నువ్వు వాళ్ళకి తెలియదా? వారు తెలియని సంగతి దేవుని మాటలు చెప్పాలి. 2 తిమోతి 3:16-17 అంటాడు, దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం. ఎలా? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును బోధించుటకును అంటాడు. సన్నదుడు అంటే మరి ఆ వాక్యాన్ని ముందుగా సిద్ధపరచుకుని దాన్ని సన్నదుడై ఉండాలి. యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధాలు పట్టుకుని అన్ని తన వెంట పట్టుకుని సన్నదుడై వెళ్తాడు. అలాగ కూడా నువ్వు వాక్యముల విషయంలో కూడా ఉండాలి. ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంది. వాక్యంతో ఖండించాలి. తప్పుదిద్దుటకు నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైంది అంటాడు. 1 తిమోతి 4:16 చూస్తే 1 తిమోతి 4:16 నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. ఉన్నారా? అసలు ఇదే లేదు. నిన్ను గూర్చి అంటే నువ్వు ఎలాంటి ప్రవర్తన ఎలాంటి క్రియలు కలిగి ఉండాలో జాగ్రత్త చూసుకో. ముందు ఎదుటివాడికి బోధిస్తున్నా నువ్వు జాగ్రత్త ఉండాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. తర్వాత నువ్వు చెప్పే బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండు. వీటిలో నిలకడగా ఉండుము. నీవెలాగూ చేసి నిన్ను నీ బోధన వినేవారిని రక్షించడు. ఇలాగుంటే నేను రక్షించుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా రక్షించుకుంటావని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అది నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త పడు అన్నాడు. నీ ఉపదేశము లేక నువ్వు ఉపదేశించే ఉపదేశము లోపము లేనిదిగా ఉండాలి. 1 కొరింథీ 14:8 మరియు బోర స్వస్థము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునికి ఎవడు సిద్ధపడను? అంటే యుద్ధానికి సిద్ధపడాలంటే బోర స్వస్థంగా ఉండాలంట. బోర స్వస్థము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధ వీరులు ఎలా సిద్ధపడను అంటే అర్థం ఏంటి? పూర్వకాలంలో అంతఃపురం ప్రహారీపై కావలవారు ఉండేవారు. వీరు శత్రువులు వచ్చినప్పుడు బోర ఊదేవారు. అంటే బోరలో రకాలు ఉంటాయి. సంతోషాన్ని వ్యక్తపరిచే బోరలు ఉన్నాయి. యుద్ధానికి సన్నద్ధులవ్వండి, శత్రువులు వచ్చారని తెలియపరిచేటువంటి బోర శబ్దం ఉంది. మరి నువ్వు చేసే ఆ బోర శబ్దం స్పష్టంగా ఉండాలి. యుద్ధానికి సిద్ధం అవ్వండి అనే ఒక రకమైన శబ్దం ఊదినప్పుడు అది స్వస్థత లేకపోతే వాడు ఎలా సన్నద్ధులవుతాడు చెప్పండి? స్వస్థత లేని బోరధ్వని చేసినప్పుడు వారు యుద్ధానికి సిద్ధపడకపోతే శత్రువులు వచ్చి అందరినీ చంపేస్తారు. శుభం తెలియపరిచే మరొక రకమైనటువంటి బోర ఊదినప్పుడు వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు, అంతఃపురంలో ఉన్న వారు సిద్ధపడతారు. ఇలా బోరధ్వని చేసేటప్పుడు స్వస్థత ఉండాలి. తీతుకు పత్రిక 2:8 అంటాడు. తీతుకు పత్రిక 2:8 నువ్వు ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినదే గాను ఉండాలి. మనం బోధ చేస్తున్నామంటే ఏమంటే ఏ వాక్యం వినాలి? ఏ వాక్యానికి లోబడాలి? అసత్యానికి లోబడాలా? అసత్యాన్ని వినాలా? వింటే వాడు రక్షణ పొందుకుంటాడా? విన్నవాడు శ్రద్ధగా గ్రహించాలి. బోధించేవాడు కూడా ఏది బోధించాలో అది తెలుసుకుని బోధించాలి.
Korinథీ 2:17 అంటాడు, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరుపుడు అనేకుల వలె ఉండగా. అపోస్తులు బోధించే కాలంలోనే అనేక మంది దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేది వారు అనేకులు ఉన్నారు. నిష్కపట్యము గలవారమును దేవుని వల్ల నియమించబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచు ఉన్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నారంట. 2 Korinథీ 4:2 అంటాడు. అయితే కుయుక్తుగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు సత్యమును ప్రత్యక్ష పరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖం మందు మెప్పించుకొనుచు అమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నామంటాడు. విసర్జించాలి, తప్పు కార్యక్రమాలను విడిచిపెట్టాలి, లేకపోతే దేవునికి అవమానకరం. మొదటి పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు, మొదటి పత్రిక 2:5, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలను ధనాపేక్ష కప్పిపెట్టు వేసమునైనను ఎన్నడూనో వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అంటాడు. దేవుడి సాక్ష్యంగా పెట్టాడంటే ఎంత పవిత్రమైన బోధన బోధించాడో, పరిశుద్ధమైన మాటలు చెప్పాడో ఆలోచించిన పౌలు గారు. మొదటి తిమోతి 2:5, 6, 7 దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడింది. ఈ సాక్ష్యం ఇచ్చటకై నేను ప్రకటించేవాడుగాను అపోస్తులుగాను. చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధానుడే లేచిన యేసుక్రీస్తును ప్రకటించడానికి సాక్ష్యం ఇచ్చటకు నేను ప్రకటించేవాడుగాను అపోస్తులుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమించబడితిని. నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధం మాటలేం చెప్తున్నాడు. రోమా 3:7 దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలని ఎడల నేనెకను పాపినైనట్టు తీర్పు పొందనేలా. మొదటి యోహాను 2:21 మీరు సత్యమెరిగిన వారునైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయుచున్నాయి. ఏ అబద్ధమును సత్య సంబంధమైంది కాదంట. ఏ అబద్ధము సత్య సంబంధమైంది కాదు. అబద్ధ బోధకులు ఏమండి ఉన్నారు, బయలుదేరి ఉన్నారు. మొదటి శతాబ్ద కాలంలోనే వారు బయలుదేరి ఉన్నారు. కాబట్టి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలంటే దీనిని వినాలి. అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరై ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది గురించి వినాలి, దాని మీద కట్టబడాలి. మనం దేనికి లోబడాలి? దానికి లోబడాలి. అంటే క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం, ఇది పునరుద్ధానని క్రీస్తుని గురించిన సంగతుల గురించి మనం బోధించాలి, అవే వినాలి, వాటికే మనము లోబడాలి. అలా లోబడితేనే సంఘములో లేక క్రీస్తు రాజ్యంలో ప్రవేశించగలం. లేకపోతే ప్రవేశము ఉండదు, నో ఎంట్రీ. ఇంకా మనకి ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో కూడా దేవుడు నాటి నీరు గట్టి పల్లింపులోకి తెచ్చునుగాక. ఆమేన్. సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా.